ఏం చేయలేవు ఏం లేదు మరి ఏంది షర్ట్ ఇప్పుడు ఎందుకు ఇప్పినావు? ఏం లేదు నార్మల్గా. ఎందుకు ఇప్పినావు? అంటే ఉక్క పోస్తుందని ఇప్పినా. కొట్టకుండా మాట్లాడండి. ఎంత ఇష్టం మా చెల్లి అంటే ఇట్లా ఏడవాడితే ఆడ అంత ఇష్టమా? మీ ఫ్రెండ్ ఎంత లుచ్చా పాడుకో తెలుసా నీకు? ఆ పిల్లని ఫిజికల్గా మూవ్ అయ్యి ఆ పిల్ల ఫొటోస్ గీటోస్ పెట్టుకుని ఆ బ్లాక్ మెయిల్ చేస్తే మాట్లాడకు లేవండి దాంట్లో నిజంగా. లాక్ ఎంత? నేను చూస్తా లాక్ ఎంత లేవండి నిజంగా. లాక్ ఎంత? ఇట్లా మీదకి వచ్చిందంట. అప్పుడే కాల్ మెసేజ్ పెట్టేసింది ఆ పిల్ల, అక్క మేము వచ్చేసినాం అక్క అని. ఇంతకుముందు కూడా నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మెసేజ్ పెట్టింది అక్క. సెకండ్ ఫ్లోర్లో ఉందంట అమ్మి. సెకండ్ ఫ్లోర్లో ఉందంట. సెకండ్ ఫ్లోర్లో ఉందంట. లోపలికి వెళ్ళిపో నేను జస్ట్ నార్మల్ మాట్లాడతా. ఏమన్నా అయ్యిందనుకో మాట్లాడు. జస్ట్ నేను రా అన్నప్పుడే రా. నిజం చెప్పి లేవండి. మీ అక్కలు ఎప్పుడు నాకు చెప్పలేదు. మా అక్కలు ఉన్నారు. మా అక్క వాళ్ళది అంటే నీకు చెప్పేంత ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు. అలానా లేకపోతే మొన్నట్లా ఏమన్నా మంచి ప్లాన్ చేసి లేదని చెప్పినా కదా. మళ్ళీ అలాంటి ప్లాన్ చేస్తే ఆల్రెడీ మా వాళ్ళని మీరు చూస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ. పిలిపించుకో. అదే అంటున్నా. ఇప్పుడు మీ అక్కడానికి ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్ పెట్టచ్చు. షూరా? ½ అన్ అవర్ 10 minutes ఖచ్చితంగా పడుతుంది. అవునా? ఒక 5 నిమిషాలు బయలుదేరి వాళ్ళకి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మరి ఎందుకు మనం ఎక్కడికి వస్తుంది? ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటాం కదా. పెళ్లి చేసుకున్నాం, పెళ్ళైనాక చూసుకుందాం. పెళ్ళికి ముందు వద్దు. ఆల్రెడీ దానికి దీనికి సంబంధం ఏంది? నువ్వు డోర్ పెట్టావు ఫస్ట్. ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటాం కదా. చెప్పు. అరే ఏమవుతుంది నిన్నే? అరే 5 నిమిషాలు అయిపోతుంది. అరే ఒక 5 నిమిషాలలో పని అయిపోతా. ఆగు అంతలాగా. అరే ఒక 5 నిమిషాలు ఆగు. ప్లీజ్ 10 నిమిషాల్లో పని అయిపోతుంది. నాకు ప్లీజ్ అలా చేయమాకొద్దు. 10 నిమిషాలు పని అయిపోతుంది కదా. ఆగు. అరే ఆగు 10 నిమిషాలు ఆగు. హలో 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 ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆమె వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్క అని చెప్పింది కదా. ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావు? వాళ్ళ అక్కనే. మీరు బయట ఉన్నారన్నారు కదా ఇప్పుడే. బయట అంటే నేను మాకు వేరే డోర్ ఉంది. బయట ఉంటే నువ్వు ఇట్లా చేసావు పిల్లని. బయట అంటే పెళ్లి చేసుకో అమ్మాయి. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయితో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఇట్లనేనా చేసేది? అరే మేము పెళ్లి చేసుకున్న అమ్మాయి అమ్మా. ఏమవుతుంది? ఏం ఇక్కడ ఇక్కడ పెళ్లి చేసుకున్నావా? అందుకే మీరే మన ఫోన్లో మాట్లాడింది మీరేనా? నేనే మాట్లాడాను. మరి మీరే ఇప్పుడు కదా మాట్లాడతాను పిలిచిన ఈ చేతలేంది? ఇప్పుడు ఇక్కడ చేతలేం లేదు. ఇక్కడ ఏం చేసినాం? ఏం చేయలేవు. ఏం లేదు ఏం లేదు మరి ఏంది షర్ట్ ఇప్పుడు ఎందుకు ఇప్పినావు? ఏం లేదు నార్మల్గా. ఎందుకు ఇప్పినావు? అంటే ఉక్క పోస్తుందని ఇప్పినా. కొట్టకుండా మాట్లాడండి. నాటకాలు
అవును. ఎందుకు ఇప్పినావు ఇవి? ఇక్కడ గాలి రావట్లేదని చెప్పి ఇప్పినండి. అయితే గారాకు షర్ట్ ఇప్తావా? పాయింట్ కూడా ఇప్పు మరి, డ్రాయర్ కూడా ఇప్పు మరి. అదే ఎట్లా ఇస్తామండి, గాలి రావట్లేదని చెప్పి ఇప్పినాము. కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు మీరు పిలిపించింది సరే ఎందుకండి? మాట్లాడుతున్నావు కదా, కూర్చో. ఏం మాట్లాడుతావు చూస్తూ. అదేనండి, మీరు పిలిపించింది ఏం పెళ్ళి మాట్లాడుతున్నావు కదా, కూర్చో. ఏం మాట్లాడతావు? కూర్చో ఫస్ట్. చెప్పు. ఎంత ఇష్టం మా చెల్లి అంటే? ఇట్లా ఏడవాడితే ఆడ అంత ఇష్టమా? అలానేం లేదండి, తనంటే నాకు ఇష్టం అండి. తనంటే నాకు ఇష్టం అని. అజయ్ కెమెరాది. కెమెరా నువ్వు ఆ రోజుల్లో నాటకాలు తింటావా? మేము కూడా పిలిపించుకున్నాం. ఎవడు ఎవడు లోపల వీడు, ఆడ కూడా వీడు. నాటకాలు ఆడుతున్నావా? పిల్లల్ని ఇట్లా చేసుకుంటా? నాటకాలు ఇష్టపడుతున్నా. మీరు మాట్లాడుతా అంటే నాకు వచ్చింది. పిలు, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చి పిలు, ఫోన్ చేసి పిలు. బయట ఉన్నా? బయటనే ఉన్నాడు. బయట నేనే పిలుస్తా. ఉండు, మీ ఫ్రెండ్ ఉండు. ఆయన నీ ఫ్రెండా? నా ఫ్రెండ్. రాని. నువ్వు ఈయన ఫ్రెండ్వా? ఎందుకు వచ్చినావు? లవ్ మ్యాటర్ ఉంటే వచ్చినావు. ఈయన నీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు? 3-4 ఇయర్స్ నుంచి. ఏమని చెప్పి తీసుకొచ్చింది నిన్ను? ఇట్లా చిన్న లవ్ మ్యాటర్ ఉంది, అట్లా అని చెప్పి మాట్లాడదాం రా అని చెప్పేసి. అవునా? మీ ఫ్రెండ్ ఎంత లుచ్చా పాడుకోవు తెలుసా నీకు? ఆ పిల్లని ఫిజికల్గా మూవ్ అయ్యి ఆ పిల్ల ఫొటోస్ గీటోస్ పెట్టుకుని ఆ బ్లాక్ మెయిల్ చేసి మాట్లాడకు. గొంతు తీసుకుంటా, నువ్వు మాట్లాడితే మాట్లాడకండి. కొట్టడం కాదు, నిన్ను నరికి పోగులు పెడతాను. ఆల్రెడీ శుభం మొన్న కొట్టలేడా? ఆల్రెడీ మా దగ్గరకు వచ్చిండు మొన్న. మా తమ్ముడు కొట్టి పంపించిండు. ఇలాంటి లుచ్చగలతో నేను ఫ్రెండ్షిప్ చిందా నీకు? నాకు ఇట్లానే లవ్ మ్యాటర్ ఉంది, వాళ్ళ అక్కతో లవ్ మ్యాటర్. ఆ పిల్ల ఎందుకు తెలుసు? ఆ పిల్లతో ఫిజికల్గా ఉండడానికి పైసల కోసం ఇలా వాడుకుంటుండే ఆ పిల్లని. లేదండి, ఆమె మ్యారేజ్ చేసుకుంటానే. ఎక్కువ మాట్లాడినాక పలికిపోతాయి అన్నీ. మాట్లాడకు నువ్వు. ఇలాంటి లుచ్చగలతో నేను ఫ్రెండ్షిప్ అన్న నీకు? ఇలాంటి వాడు ఫ్రెండ్ అని చెప్తే నీ ఇజ్జత్ అవుతుంది. నడువేడికే ఏం నీ ఫ్రెండ్ ఏడి? ఏం మాట్లాడుతావు? కూర్చోరా. ఇప్పుడు కెమెరా తీసినామా? ఏంది నీ నాటకాలు? ఏంది ముందు అడ కూర్చో. కెమెరా తీసుడు కాదు, కెమెరా తీస్తా. మూసుకొని కూర్చో. ఇప్పుడు నేను ఏం చెప్పినట్టు ఆమె మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి కాల్ చేసి ఆ పిల్ల మరి మ్యారేజ్ చేసుకున్నట్టు ఆ పిల్ల మ్యూట్ ఫోటోస్ ఎందుకు నీకు? నా దగ్గర ఎక్కడ ఉందండి? నీ దగ్గర లేవా? లేవండి. నా దగ్గర ఫోన్ లో లేవా? నా ఫోన్ లో లేవండి. సరే ఫోన్ లో లేవు కదా, ఇక్కడ ఫోన్ లో లేవు కాబట్టి చూపిస్తా. ఇక్కడ ఏదైనా ఫోన్ లేదు. ఫోన్ లేదండి. ఫోన్ తీసావా? పోలీసులో లేదండి. సరే పోలీస్ స్టేషన్ ఒక్క నిమిషం అండి. అది లేవండి దాంట్లో నిజంగా. లాక్ ఎంత? నేను చూస్తా. లాక్ ఎంత? లేవండి నిజంగా. లాక్ ఎంత? లాక్ ఎంత? లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయి. ముందు మొన్న ఆ రోజు నా కెమెరా తీసుకున్నందుకు నా ఇజ్జత్ పోయింది. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. సరే లాక్ ఓపెన్ చేయి. ఆమె దగ్గర ఫోటో నీ దగ్గర ఫొటోస్ లేవా? లేవండి, దాంట్లో ఫొటోస్ ఏం లేవండి. మంచిగా ఒక్క చూడండి. మంచిగా ఇదిగో. మరి ఫోటోలు కాకపోతే ఏంటి? ఫోటోలు కాకపోతే ఏంటి ఇవి? ఫోన్ తీసుకోరా. నా ఫోన్ నాదండి. నా ఫోన్ ఎందుకు తీసుకుంటారండి? నోరు ఎత్తినవనుకో, నోరు ఎత్తితే పలిగిపోతుంది మొత్తం. ఎందుకండి నా ఫోన్ ఇచ్చిన నా ఫోన్ నా ఫోన్ నాకు ఇచ్చి కెమెరా అమ్మ అప్పటి నుంచి చేసే నాటకాలు నీకు అమ్మాయి జీవితం ఇట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఆమెతో ఎందుకు తీసుకెళ్తాను? అరే పెళ్లి చేసుకునే నీకు ఉంటే, పెళ్లి చేసుకునే అంత దమ్ము ఉంటే ఇంటికి పోయి లవ్ చేస్తే, అరే నీ బిడ్డని లవ్ చేసిన అని చెప్పి ఇంటికాడ మాట్లాడి చెప్తా అన్నందుకు వచ్చిందండి. ఇప్పుడు చెప్తా. ఇంతకు ముందు ఏం చేసినావు? ఆల్రెడీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడమని చెప్పానండి మొన్న. ఏం మాట్లాడమని చెప్పినావు? నువ్వు కూర్చో. ఏం మాట్లాడమని చెప్పినావు? మొన్న ఆల్రెడీ మీ ఫాదర్తో మాట్లాడమని చెప్పినాను ఆమెకి. అయితే ఏమన్నాడు? ఆమె చెప్తా అన్నదండి. ఇంకేం చెప్పాలి? ఏం చెప్తా అన్నది? మా ఫాదర్ కి చెప్తా అన్నదండి. ఆ పిల్ల ఫొటోస్ అవి ఇవి వేస్తాను ఎందుకన్నావు? దాంట్లో లేవండి. చెప్పినా కానీ ఏమన్నాడమ్మా నీతోని?
ఫొటోస్ పోస్టర్లు అంటిస్తాను. ఏం అవన్నీ ఫేక్ అండి, నేనేం చెప్పాలా? ఇప్పుడే పోస్టర్ చూసినా కదా, ఇప్పుడే లేదండి, నేను చెప్పలేదండి అనవసరంగా ఎక్కువ మాట్లాడినాక ఊరే సంపుత అర్థమవుతుంది. నిజంగా నేను చెప్పలేదండి. చెప్పలేదా? గట్ట మాట్లాడు, ఏం చెప్పిండో మాట్లాడు. నువ్వు చెప్పలేవా? నేను ఎప్పుడు చెప్పినా నీకు? చెప్పలేవా? మొన్న నేను కాల్ చేసినప్పుడు చెప్పలేవా? నేను చెప్పలే, నీకేం చెప్పాలి అసలు? చెప్పలేవా? ఎప్పుడు చెప్పినా? చెప్పు. చెప్పలే, నేను చెప్పలేవా? చెప్పలే. అనవసరంగా దెబ్బలు తినకు నువ్వు. లేదండి, మీరు చేసుకోకండి, ముందు చెప్తున్నా చేతి కాదు కదా కాదు. నేను చెప్పలేదండి, నేను చెప్పాలి, మీరు చెప్పిన ఎట్లా అంటారండి? నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడినావు అనుకో, తన్నినానుకో సంసారానికి పనికిరాకుండా పోతావు. అరే నేనేం చేయలేదండి. ఇలాంటి నాటకాలు మా దగ్గర వేయకు. శివ కాబట్టి నేను నార్మల్గా కొట్టి వదిలేసిను. ఆడికి సంసారానికి పనికి రాకుండా చేసి ఆ రోజు చేసినందుకే కదండి ఈరోజు పెళ్లి చేసుకుందాం అనుకుంటే. ఆ రోజు ఏం చేసిండమ్మా? ఏం చేసిండు? బ్లాక్మెయిల్ చేసినప్పుడు శివాని దగ్గరికి తీసుకెళ్ళాను, కొట్టిండు. శివ ఆ పిల్లవాడు కొడితే ఆ పిల్లని ఉంచుకున్నామంటవా? లేదండి, ఆల్రెడీ ఆమె లోపల పోయేసరికి వీళ్ళిద్దరు ఉన్నారండి. అతను ఆల్రెడీ ఈమె లవర్ అనుకుంటాండి. నాకే నువ్వు అడ్డం దడ్డం దిల్వాది మాట్లాడకు, లవర్లు గివర్లు అని అర్థమవుతుందా? మరి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఈయన ఏం చేస్తుండండి? అయితే ఆ ఇంట్లో ఆయన ఏం చేస్తుండు? నువ్వు ఇట్లా పిచ్చగుండ్లో వాడుకోవాలి అని చెప్పి అన్నయ్య హెల్ప్ తీసుకుంది, తప్పేముంది? హెల్ప్ చేస్తుండండి, ఏది కబోర్డ్ దా కూడా హెల్ప్. కబోర్డ్లో దాసు అయితే ఉన్నట్టేనా? నువ్వు మంచిగా మాట్లాడేది మంచిగా మాట్లాడు. బరాబర్ మాట్లాడుతున్నాడు. సరే, ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు ఆ రూమ్ లో ఆమె ఏం చేస్తుంది, అతను ఏం చేస్తుండు? ఆ రోజు అతను ఆ రూమ్ లో ఆమె అతను ఏం చేస్తుండు? చెప్పే తీసుకొచ్చిన అన్నకి. అన్న అక్కడ ఉండమని చెప్పిందే నేను. అన్న అక్కడ ఉండమని చెప్పిందే నేను. నాకు కాల్ చేసినప్పుడు ఎవరు లేరు ఇంట్లో అని చెప్పింది. లేరని చెప్పిన, నీ గురించి తెలిసే నేను లేరని చెప్పిన, నీ గురించి తెలిసే నేను లేరని చెప్పిన. ఆ మొత్తం తెలిసినప్పుడు తెలియనట్టే మాట్లాడుతుందండి. నీ గురించి, నీ అడ్డమైన బుద్ధి గురించి తెలిస్తే అన్న అక్కడ ఉండమని చెప్పిన. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా, చెప్పినాక మళ్ళీ ఇవన్నీ మళ్ళీ. సరే, పెళ్లి చేసుకురా అని చెప్పినావు, ఓకే మంచిగా. ఆ పిల్ల ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు? ఫొటోస్ ఏం లేదండి, అలాగే ఉండిపోయినాయి. అరే పిచ్చకుంట్లో ఇప్పుడు నేను ఫోటోలు చూసినా కదరా, అలా ఉండిపోయిందండి. అవి ఎందుకు ఉంచుకున్నావు? ఆ రోజు అన్న డిలీట్ చేసిండు. ఆ రోజు డిలీట్ చేసిండా? మళ్ళీ ఎడికైనా వచ్చినాయి? అవి అలాగే ఉందండి. అవి ఎట్లా తీసుకున్నావు ఫొటోస్? నీ ఫోన్లో సహా అన్ని డిలీట్ చేయించిండు అన్న. మళ్ళీ నీ ఫోన్లోనే ఉన్నాయా, ఇంకోటి ఫోన్లోనే ఉన్నాయా? నా ఫోన్లోనే అండి. ఎట్లా తీసినావు అవి? అది మళ్ళీ డిలీట్ చేసినాక బ్యాకప్ డిలీట్ నుండి తెచ్చినానండి. ఇన్ని చావు తెలివితేటలు పట్టుకున్నావు. అట్లనే మీ అక్క మీ అమ్మాయి తీసుకొని ఉంటాయి ఫోటోలు. మీరు మాటలు మంచిగా మాట్లాడండి. ఈ పిల్లనంటే చిన్న పిల్ల, మీ అక్క మీ అమ్మ మంచిగా పెద్దగా పర్సనాలిటీ ఉంటారు కదా, వాళ్ళే తీసుకొని ఉంటుంది. మీరు మాటలు మంచిగా మాట్లాడండి. అరే పిచ్చకుంట్లో పాడుకో, ఈమె కూడా ఆడైతే కదరా. అందుకేనండి ఆమె పెళ్లి చేసుకుంటా అన్నా కదా, మోసం చేసినట్టు మీరు చెప్పినట్టు. మళ్ళీ చెప్తున్నా, పెళ్లి చేసుకుని అనేటోనివి. అరే లవ్ చేస్తే ఇంటికి పోయి అమ్మ నేను మీ పిల్లని లవ్ చేసిన, నాకు ఇచ్చి పెళ్లి చేయర్రి అని చెప్పాలి. అంతేగాని ఎన్నో పోయి ఆడ ఫిజికల్గా ఉండి ఆ పిల్లని ఫోటోలు తీసుకొని ఏంది బ్లాక్మెయిల్? లేదండి, నేను బ్లాక్మెయిల్ చేయలేదండి. ఆమెకి చేయలేడా? నీకు చేసిండు అక్క. కాలర్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కడు ఏమొస్తాడో చూస్తాడు. నువ్వు మంచి అర్థమైందా? ఎప్పుడు చేసిన నేను? ఎప్పుడు ఏడా కాలేజ్ ఆ పిల్ల మీద చేతి ఎత్తకు, అర్థమవుతుందా? మాట్లాడు. చూపిస్తుందా? ఏడికి ఏడా? మీ ఫ్రెండ్స్ అడుగుదాం. మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అడిగి ఎవరిని పిలిపిస్తావు? పిలిపి ఎవరు లేరండి. ఈ ఫ్రెండ్స్ నువ్వు పిలిపిస్తా అని చెప్పినాడు కదా, పిలిపి. ఆల్రెడీ నువ్వు ఏం మాట్లాడినావు మా దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నాయి, ఆమె దాంట్లో కూడా రికార్డింగ్ ఉన్నాయి. ఇలాంటి నాటకాలు మా దగ్గర కాదు. నువ్వు ఇలాంటి పిల్లలు అమ్మాయికులు దొరుకుతుందా వాళ్ళ దగ్గర వేసుకోవాలి, అర్థమవుతుందా? ఫోటోలు ఎక్కడి నుంచి మనం ఏం డిలీట్ చేసినాక ఫోటోలు నీకు ఎక్కడి నుంచి చెప్తే అర్థమవుతలేదా అరా నీకు? లేదండి, నా దాంట్లో లేవన్నా కదా ఫోటోస్. నువ్వు ఈ నాటకాలు అన్నాక పాయింట్ చెట్టిప్పి కొట్టు కూడా తీసుకోతా స్టేషన్కి, అర్థమవుతుందా? బట్టలు ఇప్పి ఇది కొట్టు కూడా తీసుకోతా. ఏదో పాపం అని అంటే నాటకాలు ఆడుతున్నావా? లేదండి, ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు. అదేనండి బ్యాకప్ స్టోర్ మొన్న డిలీట్ చేసినాక ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వస్తాయి ఆ బ్యాకప్ స్టోర్ నుంచి అట్లా? ఈయన ఫోన్లో ఒకదాంట్లో వస్తాయి అట్లా. రీస్టార్ట్ కొట్టిండు. రీస్టార్ట్ కొట్టిండు. ఎట్లకైనా వచ్చినాయి నిజం చెప్పు, తప్పు తక్కువ వదిలేస్తా. లేదండి, బ్యాక్ రీస్టార్ట్ కొట్టిండండి. బ్యాకప్ రీస్టార్ట్ కొట్టినా. ఇప్పుడు నువ్వు చెప్పలేవు అనుకో, నీ మొత్తం బట్టలు ఇప్పి నీ ఫొటోస్ నేను తీసి మీ ఇంటికాడ వేస్తా. మీ కొడుకు ఇట్లా చేస్తానమ్మా, ఫోటోలు ఇప్పి బట్టలు ఇప్పి అందరు చూపిస్తున్నామ్మా అని నేను చెప్తా. ఆ పిల్లదంటే పోనీ పరుగు పోతుంది. ఆ పిల్లకు ఒకరిని చూసి మేము పెళ్లి చేస్తాం. నీ పరిస్థితి ఏంది? మీ అమ్మ పోయి చెప్తా నేను. ఏంది ఇప్పుడు
ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్తావా పట్టలిపుతావా? నా మెమరీ కార్డులో ఉన్నాయండి. మెమరీ కార్డులో? అవునండి. మరి అది రీసోర్ కొట్టడానికి మెమరీ కార్డు సపరేట్ ఉంటుందా? అంటే ఇంకా దాపెట్టుకున్నట్టుండు మెమరీ కార్డు. అంటే ఫస్ట్ అప్పుడు ఫోన్లో ఉన్నట్టుంది, మెమరీ కార్డు దాపెట్టుకున్నట్టు. ఇప్పుడు మెమరీ కార్డు ఏది దాంట్లోనే ఉంది అక్క. ఇప్పుడు మీరు చూసింది చెక్ చేయి, అజయ్ మెమరీ కార్డు చెక్ చేయి. ఇప్పుడు కానీ మెమరీ కార్డు లేదనుకో కొడుక, నేను నీకు చూపిస్తాను. నేను లేదు నీకు కుసో మూసుకో, కుసోరా. ఇప్పుడు మెమరీ కార్డు లేకపోతే నిన్ను కుక్కని కాదు పట్టాలిప్పి కొట్టుకుడు తీసుకోతా. ఉందా? మెమరీ కార్డు ఉందా? మెమరీ కార్డులు ఉన్నాయి ఫోటోలు. ఇలాంటి ఉత్సవ పనులు చేసుకుంటా ఎంతమందిని మోసం చేసినావు? లేదండి. ఎంతమందిని మోసం చేసినావు? ఎవరిని చేయలేదండి నేను. మీ అమ్మకు సరే ఊళ్ళు ఉన్నారు, ఫోన్లు చేసి మాట్లాడి. లేదండి మా అమ్మలో సరే మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడి. మా అమ్మలో ఫోన్ లేదండి. చేస్తావా చేయవా? లేదండి. మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తావా? స్టేషన్లో కూర్చోబెట్టాలా? లేదండి. ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నావా? ఏం చేస్తావు? డిగ్రీ అండి. ఏం చేస్తుంటావు? ఇలా డిగ్రీ. ఏం చేస్తున్నావు? డిగ్రీ. చదువుకు నువ్వు వాడుకోవు. నువ్వు ఇలాంటి చిల్లర పని ఎందుకు నీకు? లేదండి నన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను కదండి. మన కుక్కను కొట్టినట్టు కొట్టాడు మా ఊళ్ళో. మళ్ళీ కొట్టినాక ఆ పిల్ల జోలికి వచ్చాడు ఎందుకు? ఆ రోజు నా వాల్యూ పోయిందనే కదండి మీరు పెళ్లి చేసుకోండి. అరే వాల్యూ అంటే ఆ రోజు నువ్వు చేసిన దానికి అది కొట్టింది అర్థమవుతుందా? నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఎందుకు కొడుతుండే? తప్పు తెలుసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అండి. పెళ్లి చేసుకోదు ఆ పిల్ల నీకు. సరే పెళ్లి చేసుకోండి. మీ అమ్మ నాన్నకి ఫోన్ చేయి. లేదండి మా అమ్మ నాన్న ఫోన్. నీకు ఎంతమంది అక్క చెల్లెలు అని తమ్ముళ్ళు? ఒక్కరేనండి మా అక్క. ఆమెకు ఫోన్ చేయి. లేదండి. సరే నేనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. లేదండి. నేను చేస్తాను. ఆపండి అవన్నీ. లేదండి నా దగ్గర గురించి కూడా ఏదో నువ్వు ఫోన్ చేయమంటే చేస్తావు, నేను ఫోన్ చేస్తాను. లేదండి. నువ్వు మీ అక్కకు ఫోన్ చేయి. సరే మీ అక్క నెంబర్ నేను చేస్తాను. చెప్పు మీ అక్క నెంబర్. పోలీసు వాళ్ళు నువ్వు ఫోన్ చేస్తావు, నేను ఫోన్ చేయాలి మీ అక్క. అరే వాళ్ళ అక్క నెంబర్ ఉందండి దగ్గర. అజయ్ ఆ ఫోన్ ఓపెన్ చేయి, లాక్. లేదండి. అనవసరంగా దెబ్బలు తినకు అర్థమవుతుందా? నెంబర్ లేదండి. అక్కది అని మీరు కెమెరా ఆఫ్ చేయండి. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి. కెమెరా ఆఫ్ చేయండి. ప్యాటర్న్ ఇప్పటిదాకా తీసుకున్నా. ఫేస్ ప్యాటర్న్ ఉంది దీనికి. ఏయ్ వచ్చింది ప్యాటర్న్ రాలేదా? ఈ ప్యాటర్న్ నువ్వు ప్యాటర్న్ తీయకుండా నాకు అన్నావు ఇంకో స్టేషన్కి ఫోన్ చేసి ఉంటా అన్న. ప్యాటర్న్ లేదండి. నెంబర్ ప్యాటర్న్ ప్యాటర్న్ అన్న. ఎమ్మురా ఇన్ బ్లాక్ ఇదేనారా? సిస్ అని ఉంది. ఇది ఇప్పుడు మా ఇంటికి పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను. నీకు చెప్పిన కదా, మీ వాళ్ళకి చెప్తాను కదా. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి కదా పెళ్లి చేసుకునేది. లేదండి. మాట్లాడక. హలో 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 వినిపిస్తుందా అండి? మీరు ఏం పేరు? నీ పేరు? ఈయన పేరు అశోక్. మీరు అశోక్ వాళ్ళ అక్కనండి? అవునమ్మా. ఎవరు మీరు? నేను ఎవరో పక్కన తర్వాత చెప్తా. మీ తమ్ముడు ఎలాంటి లుచ్చ పనులు చేస్తారో తెలుసా అండి మీకు? ఏమైంది ఇప్పుడు? ఒక పిల్లని లవ్ చేస్తా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ పిల్లతో ఓయోలోకి తిరిగి అలా రూమ్కి పిలుచుకొని బట్టలు ఇప్పి ఆ పిల్లతో ఫోటోలు దిగి. హలో హలో మంచి మాట్లాడండి, అర్థమవుతుందా? మంచిగా సరే మంచిగా కాదు అమ్మా, మంచిగా కాదు. పిల్లతో ఇస్తా మాట్లాడు. ఆ పిల్లతో నేను వాళ్ళ అక్కనే మాట్లాడుతున్నా. ఆల్రెడీ మొన్న మా తమ్ముడు పిలిచి వార్నింగ్ ఇచ్చిండు, అయినగా నేను లేడు. అవునమ్మా మా తమ్ముడు తెలుసు. మా తమ్ముడు ఒక పిల్లని లవ్ చేస్తుండని తెలుసు. ఆ పిల్ల అప్పుడప్పుడు వస్తుండేది, నాకు కూడా పరిచయం చెప్పించిండు. లేదక్క ఆమె ఎవరో నాకు తెలియదు. మరి నీకు పరిచయం చెప్పించిన అమ్మాయి పేరు ఏం పేరు? శ్రీలత అనుకుంటామ్మా. ఎవరాను? ఈమె పేరు శ్రీలత కాదమ్మా, ఈమె పేరు సంధ్య. ఒకసారి మాట్లాడమ్మా. హలో హలో, నన్ను మీకు పరిచయం చేస్తారా? నా పేరు చెప్పండి ఒకసారి. లేదండి మొన్న చేసిండండి ఆల్రెడీ. నేను శ్రీలత కాదు, నా పేరు సంధ్య. ఈ పేరు చెప్పిండా? నీకేమైందో మొత్తం చెప్పు. మరి మీ తమ్ముడు వీడియోస్ ఫొటోస్ తీసి బెదిరిస్తున్నాడు, పోస్టర్లు పెడతాడంట. ఈమె మా చెల్లెనే అమ్మా. ఆమె మ్యూడ్ ఫొటోస్ వీడియోస్ నీకు పంపిస్తా చూడమ్మా. అవునా? ఓకే అమ్మా, ఒకసారి నాది ఇదే వాట్సాప్ నెంబర్, ఒకసారి నాకు షేర్ చేయండి, నేను చూసి వారితో మాట్లాడతా.
పెట్టండి. మీ అక్క ఏమైనా కదా. వచ్చినాయి అమ్మ నీకు ఫోటోలు? వచ్చినాయమ్మా, ఇంకా చూడలేదు, లోడింగ్ అవుతున్నాయి. చూడండి అమ్మ, చూడండి, మేము లైన్లో ఉంటాం, చూడండి అమ్మ. సరే. అవన్నీ ఫొటోస్ నా ఫోన్లో కాదక్క, అది నాది కాదండి. పక్కన ఉంది నువ్వే కదా, పక్కన ఉంది నువ్వే కదా. నీకు చెప్పాలా నీ బట్టలు పక్కన ఏ కలర్లో పడేసి ఉన్నావో చెప్పాలా? అవును, మా తమ్ముడే. చూసినావమ్మా మీ తమ్మునికి రాయల్ కూడా లేకుండా సోయిలు ఉంది, ఆ పిల్లకు లేకుండా సోయిలు ఉంది. ఈ ఫోటోలు బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్ల దగ్గరనేమో పైసలు గుంజుతుంది. ఇది కరెక్టేనమ్మా? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మా దగ్గర నుండి స్టేషన్ తీసుకోదామని చూస్తున్నాం. ఎక్కడమ్మా అది? నేను వస్తున్నా. ఎక్కడ అది? ఇక్కడ నియర్ బై మేము స్టేషన్ తీసుకున్న తర్వాత ఆ నుంచి కాల్ చేస్తామమ్మా. సరే అమ్మా, నేను కూడా వస్తున్నా. ఒక్క నిమిషం నేను మాట్లాడతా వాడితో. నేను కూడా వస్తున్నా. సరే అమ్మా. నేను ఎంత వస్తాయి, ఏం టెన్షన్ పడకు. పట్టుకో చెప్పు. నా ఫోన్ నాకు ఇచ్చేయండి. నా ఫోన్తో మీకే పనండి. అన్న కెమెరా చేయనా? ఇస్తాను. మీ అక్కకు పరిచయం చేసిన పిల్లవాళ్ళు ఏమేనండి? నువ్వు ఇలాంటి నాటకాలు మా దగ్గర అస్సలు ఆడక, అర్థమవుతుందా? మూసుకొని స్టేషన్ వాళ్ళని ఇడికి పిలిపిస్తాను. లేదండి, నేను చెప్పిన కదా. నేను మాట్లాడిపిస్తాను. లేదండి, ఎందుకండి అవి? ప్లీజ్ అండి. కూర్చో, నువ్వు మూసుకొని కూర్చో. ప్లీజ్ అండి, ఒకసారి తప్పైపోయిందండి. ఫ్యూచర్ ప్లీజ్ అండి. తప్పైపోయింది. మరి మొన్న కొట్టినప్పుడు ఏమైంది? మొన్న ఆల్రెడీ నీకు చెప్పారు కదా, ఏమైంది అప్పుడు? ఆల్రెడీ నేను అప్పుడు ఈమె వల్ల ఇజ్జత్ పోయిందని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను. అరే పిచ్చకుంట్లో పాడుకో, మళ్ళీ ఇజ్జత్ అంటావు నువ్వు. ఆ పిల్లతో అట్లా గలీజ్గా చేసినందుకే కదా నేను మళ్ళీ ఆ పిల్ల ఇట్లా చేస్తున్నా అని చెప్పి తిట్టిపించింది. మరి మళ్ళీ ఎందుకు చేసినావు? లేదండి, మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి. ఆమె పెళ్లి చేసుకుంటానే చెప్పి ఆమెకు ఫోన్ చేసి చెప్పినండి. నిజం చెప్పు, పెళ్ళి ఎందుకు చేసుకుందాం అనుకున్నావు? ఆమె నిజం చెప్తే నేను వదిలేస్తా. ఆమె ఇష్టమనే కదండి. ఆమె ఇష్టం ఉన్నప్పుడు ఫోటోలు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయలేదండి. వెనకాల ఆస్తిని చూసి, ఆ పిల్ల వెనకాల ఆస్తిని చూసి, అంతే కదా? నీకు ఇట్లా కాదు, నీకు అసలు స్టేషన్ తీసుకోతేనే తెలుస్తుంది. అదేం లేదండి, మళ్ళీ ఎందుకు? లేదు, మూసుకో. నీకు తప్పు లేదు, పిప్పు లేదు, కూర్చోవే. హలో సార్, నేను శాలిని మాట్లాడుతున్నా. నేనే సార్ ఇక్కడ మన దగ్గరికి ఒక కేసు వచ్చింది సార్. మా దగ్గరకు ఒక కేసు వచ్చింది సార్. ఆల్రెడీ మేము సాల్వ్ చేసినాం, అంటే ఆల్రెడీ శుభ చేసిండు. సో చేసిన తర్వాత మేము సాల్వ్ అయిపోయింది అనుకున్నాము. అతను ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుండు. సేమ్ సార్, మ్యూడ్ ఫొటోస్, మ్యూడ్ పిక్స్ ఇవన్నీ పెట్టుకొని ఆమెకు కొంచెం ఆస్తుంది అనమాట, అంటే ప్రాపర్టీ ఉంది, దానికోసం ఆయన బ్లాక్మెయిల్ చేస్తుండు. ఇక్కడ సార్ మన ఆఫీస్ దగ్గర నుండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకు కూడా చెప్పినాం సార్. వాళ్ళ అక్క ఏమంటుందంటే, మొన్న ఒక పిల్లని పరిచయం చేసిండు ఇట్లనే, ఈమె గురించి నాకు తెలియదమ్మా, వాళ్ళ అక్క కూడా నియర్ బై ఉంటుందంటే వస్తుందంట సార్ స్టేషన్కి. అమ్మాయి మన దగ్గరనే ఉంది. సరే సార్ పంపిస్తారా సార్? సరే సార్, నేను పిల్లగాళ్ళు ఉన్నారు సార్, నేను పట్టుకొని రమ్మని వస్తా. సరే డన్ సార్. నీకు 3 జీరోస్ పాపం, నువ్వు చెప్తే పోయినావు. పిల్లగాళ్ళు వస్తారు, ఉన్నారు ఆర కింద. నీకు అవుతుంది, నాకు చెప్తా నీ పని. హలో, పైకి రండి అమ్మా. లేదు, వీడిని స్టేషన్ తీసుకోవాలి. సరే, ఆ పిల్లలు కూడా వస్తారు, అర్థమవుతుందా? ఏంటి నీ కోసం నువ్వు మూసుకో. తప్పు లేదు, ఏం లేదు. మొన్న కొట్టినప్పుడే నువ్వు ఆడికి ఆపేసి ఉంటే నిన్ను మళ్ళీ మేము గెలకపోయేటోళ్ళం. మళ్ళీ పిల్ల దగ్గరకు వచ్చి ఇట్లా నన్ను చేసేది. ఇలాంటి పిచ్చ ఏం పని చేస్తావని నిన్ను పెళ్లి చేసుకోరా పిల్ల? ఏం పని చేస్తావు నువ్వు? ఏం స్టడీ?
నీకు పని లేదు వస్తుందా నీ వెనక పొలము ఇల్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు ఆ? ఏం లేవు. ఆ పిల్లకు ఉన్నాయి మంచిగా ఆ పిల్లని చేసుకుంటే అన్నీ నాకు అవుతాయి. నేను ఎంతమందితో అయినా ఆ పిల్ల ఏమన్నది ఇదేనా? అలాంటిది ఏం లేదు. అదే తప్పుకోవాలి. ప్రేమనా? ప్రేమనా? అవునండి. ఆ పిల్ల కోసం చచ్చిపో మరి. ప్రేమ ఉంది కదా. అలా ఎలా చచ్చిపోతామండి? లాజిక్ అర్థం కాదు మళ్ళీ చెప్పు. అలా ఎలా చచ్చిపోతామంటారు? ఇట్లాంటి డైలాగ్ మరి ఏం చేసావు ఆ పిల్ల కోసం? లవ్ చేస్తున్నా కదండి. మరి లవ్ చేసేటో నువ్వు ఆ పిల్ల దగ్గర పైసలు ఎందుకు అడుగుతున్నావు? లేదండి నేను అడగలేదండి. అన్నీ మళ్ళీ మళ్ళీ అబద్ధాలు అన్న ఒక పండు రాలితే నీ అర్థమవుతుందా? లేదండి, నిజమండి. ఇప్పటికన్నా నిజం చెప్పు. ఎందుకు పైసలు అడుగుతున్నావు ఆ పిల్ల దగ్గర? లేదండి కొంచెం చిన్న చిన్న ఖర్చులు ఇంట్లో. ఖర్చులకైతే మగోనివే కదా. పార్ట్ టైం నార్మల్గా చదువుకుంటే పార్ట్ టైం జాబ్ చేస్తే ఎంతమంది లేరు. నువ్వు నీ చిల్లర వేసాము అది నీ మొక్కము ఎవడన్నా లవ్ చేస్తారా నేను? అబ్బాయి ఎంతమంది అమ్మాయిలను ఇంత చేస్తున్నావు? లేదండి ఎవరు చేయలేదు. అంటే మీ బ్యాచ్ అని తింటలేనా? లేదండి అలా కాదండి. నాడు కొడుక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతే దరిద్రపోళ్ళు అక్క. వీళ్ళు కూడా ఎంతమంది అమ్మాయిలను చూస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. 10 మందిని ఇప్పటికి మోసం చేసిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఇది అంత పెద్ద గ్యాంగ్. నువ్వు పోయినావు అనుకో వాళ్ళు కూడా మెల్ల వస్తుంటారు. అర్థమవుతుందా? లేదండి ఆమె చెప్పేది. నువ్వు మూసుకో. ఇక పిల్లగాళ్ళు వస్తారు నాడు మూసుకో కూసో. సో చూసిరు కదా గాయస్, ఇలాంటి అవుల బాడకవులు ఉంటారు, అవుల గాళ్ళు ఉంటారు. నేను ఎందుకు ఇంత అంటే ఆ పిల్ల మొన్న మా దగ్గరకు వచ్చి కూసో నువ్వు కూసో లేదండి తప్పు అయిపోయింది చెప్పిన కూసుకో కదండి. కూసో. తప్పు అయిపోయిందండి. అనవసరంగా దెబ్బలు పడకు. అర్థమవుతుందా? కూసో కూసో. సో చూసిరు కదా గాయస్, ఇలాంటి ఎదవాళ్ళు ఉంటారు, అమ్మాయిలు లవ్ చేసేవాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. ఈయన ఇప్పుడు ఎట్లాగో జైల్లో కూర్చోబెడతాం మేము. ఏడిపోతున్నావు? లేదండి కూసో. జైల్లో కూర్చోబెడతాము. ఈయన కాదు ఈయన బ్యాచ్ని అంతా గుంజిపిస్తాము. నువ్వు ఎన్ని రోజులు అని చెప్పి పాపం అని మొన్న ఆల్రెడీ శుభ చెప్పిండు మంచితనంగా 2 దెబ్బలు వేసి చెప్పిండు. వినలేడు. మళ్ళీ నాటకాలు వేస్తున్నాను. లేదండి కూసో ఏదావా కూసో కూసో. నువ్వు కూడా స్టేషన్కి పోయినాక గట్టే చెప్పాలిరా. ఏమో ఈయన ఫోన్ ఉందా? ప్యాటర్న్ చూసినా ఒక ప్యాటర్న్ తెలుసు కదా, తెలుసా? చెప్తా నీ పని. సో స్టేషన్కి పోయినాక ఒకవేళ ఏమైనా కంప్లైంట్ అది ఇది అయితే పెడతాము వీడియో. కానీ పోలీస్ స్టేషన్కి పోయిన వీడియో పెట్టొద్దు కాబట్టి మాకు ఆ రైట్స్ లేవు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయిన వీడియో పెట్టను. సో చూసేటోళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే మరీ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లవ్ ఇలాంటి చెత్త ఎదవాళ్ళని లవ్ చేయకండి. సో ఎన్నో ఒక దగ్గర మంచి పిల్లగాళ్ళు ఉంటారు. ఇలాంటి ఎదవాళ్ళ వల్ల ఆలిజ్జత్ కూడా పోతుంది. జాగ్రత్తగా ఉండండి.